నేను న్యూజిలాండ్‌లో ఉంటాను. నర్సింగ్ చేస్తున్నాను. సో, నాకు ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే మేబీ డ్యూ టు క్రేవింగ్స్ ఆర్ స్ట్రెస్ వల్ల నేను ఓవర్ వెయిట్ అయిపోయాను. నేను ఆల్‌మోస్ట్ 30 కేజెస్ గెయిన్ అయ్యాను. సో ఫిటైక్యూ ఎక్కడ చూసారు మీరు? నేను ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తూ ఉంటే కనిపించింది. నేను చాలా చూసాను. బట్ ఎందుకో నాకు దీంట్లో జాయిన్ అవ్వాలనిపించింది. బికాజ్ నేను న్యూజిలాండ్‌లో ఉంటాను. నేను ఫ్యూ ఇన్‌ఫ్లుయెన్సర్ వాళ్ళని చూసాను. లైక్ న్యూజిలాండ్ నుంచి వాళ్ళు ఫిటైక్యూ దాంట్లో జాయిన్ అయ్యారు. సో, ఆ వీడియో చూసి ఐ థాట్ ఇట్స్ జెన్యూన్ పేజ్ అని చెప్పేసి ఒకసారి అప్రోచ్ అవుదామని అప్రోచ్ అయ్యాను. ఓకే. అంటే మీకు పేజ్ చూడగానే లైక్ జెన్యూన్ అనిపించింది. మీరు జాయిన్ అయిన తర్వాత లైక్ ఎవరు మీ డైటీషియన్? డాలీ. డాలీ. హ్మ్. సో తను మీకు ఎలా గైడ్ చేశారు? తను చాలా బాగా గైడ్ చేస్తుంది. నేను ఎక్కడ ఏదైనా మిస్ చేసినా గానీ లైక్ నువ్వక్కడ అది ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేయడానికి ఎందుకు అని చెప్పేసి రీజన్స్ కూడా చెప్తుంది. సో, నాకు చాలా బాగా అనిపించింది అది. అండ్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి అక్కడ? అంటే మేనేజ్ చేయగలిగారా? అంటే వర్క్ లైక్ ఇంట్లో ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే లైక్ నర్సింగ్ చేస్తున్నాను. సో, కొంచెం బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయి నాకు ఇన్ అండ్ ఔట్. బట్ నేను మాక్సిమం ముందే ప్రిప్ చేసుకుంటాను. నాకు అమ్మ కూడా ఉంది ఇక్కడ. సో, అమ్మ హెల్ప్ చేస్తారు మీల్స్ ప్రిప్ చేయడంలో. సో, బేసిక్ ఇండియన్ ఫుడ్ చేస్తాం కాబట్టి దాంట్లోకి ఎక్స్‌ట్రా వెజ్జీస్ గానీ, ప్రోటీన్ లైక్ పన్నీర్ సంథింగ్ యాడ్ చేసుకుంటున్నాను అంతే. సో మీకు ఎక్కువ కష్టంగా అనిపించలేదు లైక్ ఏదైతే మీకు డైట్ ప్లాన్ ఇచ్చారో? ఓకే. అండ్ ఈ వెయిట్ లైక్ ముందు మీరు అంటే ఎలా గెయిన్ అయ్యారు? ఎన్ని కాంప్లికేషన్స్ ఉండేనా మీకు? నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచే కొంచెం లైక్ సడెన్‌గా వెయిట్ గెయిన్ అయ్యాను. తర్వాత నాకు మధ్యలో 4 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ సెకండ్ బేబీ పుట్టింది. సో, నాకు ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే మేబీ డ్యూ టు క్రేవింగ్స్ ఆర్ స్ట్రెస్ వల్ల నేను ఓవర్ వెయిట్ అయిపోయాను. నేను ఆల్‌మోస్ట్ 30 కేజెస్ గెయిన్ అయ్యాను. సో మీరు ఇక్కడ ఏ ప్రోగ్రామ్ తీసుకున్నారు? లైక్ రికార్డెడ్ సెషన్స్ ఆర్ లైక్ లైవ్ సెషన్స్ జాయిన్ అయ్యారా? నేను ఫస్ట్ స్టార్టింగ్ ఓన్లీ రికార్డెడ్ సెషన్స్ చేశాను. బట్ లాస్ట్ వీక్ నుంచి నేను యోగా క్లాస్ కూడా అటెండ్ అయ్యాను ఒక్కటి. లైవ్ సెషన్ అటెండ్ అవుతున్నారు. సో ఎలా ఉంది మీ ఎక్స్‌పీరియన్స్ వర్కౌట్స్‌లో? అంటే రికార్డెడ్ సెషన్స్ ఎలా అనిపించాయి మీకు? సో, నాకు రికార్డెడ్ సెక్షన్సే కంఫర్టబుల్ అనిపించింది మోర్ దెన్ లైవ్ వీడియోస్ అంటే. యాహ్! మీరు మళ్ళీ బ్యాక్‌వర్డ్ చేసుకొని ఒకసారి చూసి మళ్ళీ చేసుకోవడానికి ఉంటుంది. యాహ్! ఓకే. నైస్. సో ఎనర్జీ ఎలా అనిపించింది? ఇప్పుడు డైట్ అనగానే చాలా మంది అనుకుంటారు లైక్ ఫుడ్ కంప్లీట్‌గా తగ్గించడం ఆర్ లైక్ ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ లైక్ ఫ్రూట్స్ తినడం ఇట్లనే అనుకుంటూ ఉంటారు. సో మీరు ఇది స్టార్ట్ చేసిన తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా అనిపించింది? నాకు స్టార్ట్ చేసిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అయినట్టు అనిపించింది. నాకు ముందు ఊరికే టైర్డ్ అయిపోయేదాన్ని. డే మొత్తం స్లీపీగా ఉండేదాన్ని. బట్ ప్రాపర్ ఫుడ్ తీసుకున్నప్పటి నుంచి నాకు ఎనర్జీ నా పనులు నేను ఈజీగా కంఫర్టబుల్‌గా చేసుకోగలుగుతున్నాను. అండ్ ఎంత చేసినా నాకు అంత టైర్డ్ అనిపించట్లే ముందు అనిపించినట్టు. సో ఇప్పుడు లైక్ చాలా మంది ఫిటైక్యూ జాయిన్ అవుదాం అనుకుంటారు. లైక్ పేజ్ చూస్తారు. బట్ సమ్‌వేర్ లైక్ హెసిటేట్ అవుతూ ఉంటారు. ఓకే. అవ్వచ్చా? అవ్వరాదా? ఎలా ఉంటుంది ప్రోగ్రామ్? జెన్యూనా? కాదా? అని. సో మీరు వాళ్ళకి మీ ఎక్స్‌పీరియన్స్ ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నారు? వాళ్ళు కంపల్సరీ డైట్‌లో జాయిన్ అవ్వాలి. నేను వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పేజ్. ఎందుకంటే మీరు తొందరగా రియాక్ట్ అవుతారు. సో, అది నాకు చాలా నచ్చింది. ఇమ్మీడియేట్‌గా రెస్పాన్సెస్ కూడా వస్తాయి మీ దగ్గర నుంచి. ఓకే. ఓకే. థాంక్ యూ అండి. అండ్ క్విక్ రెస్పాన్స్ ఉంటుంది. సో దానివల్ల లైక్ ఏంటి అంటే ఓకే. సమ్‌వేర్ మీకు ఎలా ఉంది రియాక్షన్ అనేది మాకు అర్థం కావాలి. సో దాన్ని బట్టి మేము ఇంకొంచెం మిమ్మల్ని గైడ్ చేయడానికి ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని కేజెస్ డ్రాప్ అయ్యారు? అంటే ఫిటైక్యూ జాయిన్ అయిన తర్వాత? నేను జాయిన్ అయ్యి 1 మంత్ అవుతుంది. నేను ఆల్‌మోస్ట్ 5 కేజెస్ డ్రాప్ అయ్యాను. 5 కేజెస్ వరకు అయ్యారు. గ్రేట్. సో ఈ ప్రాసెస్‌లో లైక్ మీరు స్ట్రెంత్ గానివ్వండి, ఇవన్నీ ఏది లూజ్ అయినట్టుగా అనిపించలేదు మీకు? లేదు. లేదు. ఓకే. ఓకే. నైస్. నైస్. సో ఇంకా ఉంది మీ జర్నీ లైక్ ఇంకా మీ ఫిట్‌నెస్ గోల్స్ ఉన్నాయి. సో ప్రాపర్‌గా చేయండి. డెఫినైట్‌లీ లైక్ డాలీ విల్ బి దేర్. ఏది ఉన్నా డాలీకి మీరు కనెక్ట్ అవ్వచ్చు. షీ విల్ బి గైడింగ్ యూ. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ ద టెస్టిమోనీ. సో ఇంకా మీరు ఇంకొంచెం బెటర్‌గా అయిన తర్వాత మళ్ళీ టెస్టిమోనీకి కనెక్ట్ అవుదాము. ఓకే. ఓకే. షూర్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. అండ్ ఫిటైక్యూని రిఫర్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీ కొలీగ్స్ షూర్. ఎవరున్నా కూడా ఓకే. రిఫర్ చేయండి. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ షర్మిల. థాంక్స్. థాంక్ యూ. బై.